హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ. మనం దేంట్లో అయితే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కదా, దాంట్లోనే బిర్యానీ చేయాలి. ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా, ఇలాచీ పౌడర్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా నెయ్యి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ పట్టుకొని వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కన ఉంచుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కోసుకొని వేసుకొని మిక్స్ చేసి మళ్ళీ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఒక 75% వరకు ఉడికించుకోవాలి. అలానే టేస్ట్ కూడా చూసుకోవాలి, మధ్య మధ్యలో తీసి కలుపుతూ. చికెన్ పైన పాలమీగడ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మాడకుండా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని అయినా. ఇప్పుడైతే చికెన్ 75% అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత ఒక బగోన్లో వాటర్ తీసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, లెమన్, బిర్యానీలోకి పిండుకున్న లెమనే ఈ రైస్ వాటర్లో కూడా వేసుకోవాలి. రైస్ పొడిగా అవుతుంది. ఆ తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా ఉప్పుగా ఉండాలి. ఆ తర్వాత రైస్ ఒక 70% ఉడికినాక ఈ చికెన్ పైన వేసుకోవాలి, లేయర్స్ టైప్. ముందుగా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ తర్వాత లేయర్ వేయాలి. ఒక లేయర్ తర్వాత మళ్ళీ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలర్ వాటర్, ఇంకా నాకైతే 2 layers వచ్చింది. మళ్ళీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని లేయర్స్ టైప్ వేసుకొని ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ వాటర్ ఉంటాయి కదా, అవి ఈ రైస్ పైన పోయాలి. ఒక చిన్న గ్లాసుడు కొంచెం గీ వేసుకొని మంచిగా గాలి అనేది బయటికి పోకుండా గట్టిగా దమ్ చేసుకోవాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. 15 minutes సిమ్లో పెట్టేసి మంచిగా దమ్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక 10 minutes మూత ఓపెన్ చేయకుండా అలానే పెట్టాలి. అంతే. ఇంకా చాలా ఈజీ అండ్ ఎమీ టేస్టీ బిర్యానీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా మెచ్చుకుంటారు. అందరికీ చాలా బాగా నచ్చుతుంది, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. పీసెస్ కూడా చాలా బాగా ఉడికినాయి. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది చికెన్ బిర్యానీ అయితే. నెక్స్ట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అన్నం మొత్తం పొడిగా వచ్చింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.